హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను రోజ్ ప్లాంట్కి ఎలా కేరింగ్ తీసుకున్నాను, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అనే దాని గురించి మీకు పూర్తిగా వివరిస్తాను. మీరు నర్సరీ నుంచి మొక్క తెచ్చుకునేటప్పుడు ఇలా గుత్తులుగా ఫ్లవరింగ్ వచ్చే మొక్కలను సెలెక్ట్ చేసుకోండి. నర్సరీ వాళ్ళైతే ఈ మొక్కను కాశ్మీర్ రోజా అని చెప్పారు. నాకు క్లారిటీగా తెలియదండి దీని పేరు. దీనికైతే ముళ్ళులు ఉండవు. మీరు తీసుకునేటప్పుడు గుత్తులుగా ఉన్నాయో లేదని చూసుకొని తీసుకోండి. నర్సరీ నుంచి తెచ్చేటప్పుడు మొక్క నాటేటప్పుడు ఒక భాగం మట్టి, ఒక భాగము కోకోపిట్ వేసుకోండి. అందులో కొద్దిగా ఆవు పేడని యాడ్ చేసుకోండి. ఆవు పేడ యాడ్ చేయడం వల్ల నీకు మందులు ఏమి వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మొక్క కూడా చాలా బాగా వస్తుందండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆవు పేడను మాత్రం వేసుకోండి. ఈ విధంగా మొక్క నాటుకున్నాక మనకు కుండి బాగా వెయిట్లెస్ వస్తుంది. అలాగే సాయిల్ కూడా మనకు లూజ్ ఉంటుంది కాబట్టి చెట్టు బాగా వస్తుందండి. ఇంకా నేను వీటికి ఫెర్టిలైజర్స్ వచ్చి ఒక 10 days 15 days తర్వాత బనానా పీల్స్ 2 days వాటర్లో బాగా మగ్గబెట్టేసి ఆ వాటర్ని అప్పుడప్పుడు ఇస్తూ ఉంటున్నాను అండి. అలాగే కోడిగుడ్డు తొక్కలు బాగా ఒకరోజు ఎండబెట్టేసి మిక్సీ పౌడర్ వేస్తాను కొద్దిగా, ఒక గుప్పెడు. లేదంటే ఎగ్గులే అలా నలిపేసి వేసేస్తానండి. ఎందుకంటే వాటర్ వేసినప్పుడు మనకు కింద హోల్ ద్వారా లీక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి నేను చాలా వరకు నలిపి వేసేస్తూ ఉంటాను. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బనానా పీల్స్ ఎగ్ సెల్స్ పౌడరు. చూడండి, నాకు అక్కడ చాలా ఫ్లవరింగ్ ఉంది కాబట్టి నేను ఇంకో మొక్క కూడా తెచ్చుకున్నాను. నాకు పూజకు అవసరం పూలు అని. ఇలా ఫ్లవరింగ్ అయిపోయాక కొమ్మల్ని అయితే మనం అప్పుడప్పుడు కట్ చేసినట్టయితే ఇంకా బాగా గుత్తులుగా, చూడండి నేను కట్ చేస్తే ఎలా గుత్తులుగా వచ్చేసాయి. ఇవి 10 days గ్యాప్లోనే ఫ్లవరింగ్ వచ్చేస్తుంటాయి. మీరు మొక్కని కట్ చేసేటప్పుడు సిజర్తో క్రాస్గా కట్ చేయండి. అలా మొక్కని చూడండి నేను మొత్తం ఎలా కట్ చేసేసానో అప్పుడు నాకు అంత ఈవెన్గా అంత కొత్త చిగుర్లు వచ్చేసి బంచెస్ ఫుల్ ఫ్లవరింగ్తో వచ్చేస్తుందండి. 10 daysలోనే మనకు ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. చాలా అందంగా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి.